ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం నుంచి సెప్టెంబర్ 27వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. కీలక పత్రాలను అందుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. కష్టం ఫలిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. స్థిరాస్తి కొనుగోలు పట్ల ఆసక్తి కనపరుస్తారు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. పనుల ప్రారంభంలో చికాకులు ఎదురవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆత్మీయులకు సాయం అందిస్తారు. గృహ మార్పు ఫలితం కనిపిస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ధన ప్రాప్తి. దైవ కార్య సమావేశాల్లో పాల్గొంటారు. కళా క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. రావాల్సిన డబ్బు అంది అవసరాలు తీరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీ భావాలను తెలియజేస్తారు. ఇళ్లు, వాహనాలు కొంటారు. పోటీ పరీక్షల్లో విజయం. వ్యాపారాలను విస్తరిస్తారు. లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కుతుంది. కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో ట్రాన్స్పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. నిరుద్యోగుల ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. స్త్రీలకు వస్తువుల పట్ల, దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. ఉద్యోగస్తులు స్థానచలనానికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరీమణులతో విభేదాలు తలెత్తుతాయి. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మొదట్లో సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండండి. పనులు హడావిడిగా సాగుతాయి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉన్నతికి తోడ్పడతారు. వేడుకలకు హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంక్ వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కలిసి వచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. వృత్తుల వారికి ఆశాజనకం. ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు. వారం మధ్యలో కొన్ని వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వాహనాలు కొంటారు. గతంలోని కొన్ని సంఘటనలు నెమరువేసుకుంటారు. వ్యాపారాలు లాభాలు దిశగా కొనసాగుతాయి. ఉద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి పొందుతారు. వారం చివరలో ఆరోగ్య సమస్యలు. సోదరులతో విభేదాలు. నేరేడు, గులాబీ రంగులు, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. వారం చివరిలో ముఖ్యంగా ఇతరుల వ్యాపార విషయాలలో జోక్యం అంత మంచిది కాదని గమనించండి. ఉద్యోగస్తులకు తలపెట్టిన పనిలో అవాంతరాలను ఎదుర్కొంటారు. బ్యాంకు పనులు చురుగ్గా సాగుతాయి. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్ కు విరుద్ధంగా ఉంటాయి. అసాధ్యం అనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవీ స్తోత్రాలు పఠించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. పొదుపుకు అవకాశం లేదు. పనులు హడావిడిగా సాగుతాయి. ఆది సోమవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలు కాదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. వేడుకల్లో పాల్గొంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి ఉంటుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో వీరికి అన్ని విధాల అనుకూలమైన సమయం. పట్టుదలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కుతుంది.
పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. ధన వ్యయం. ఎరుపు లేత గులాబీ రంగులు పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. వారం చివర్లో ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి పురోభివృద్ధి కానరాదు. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి చికాకు కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారస్తులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మిథున రాశి వారి వారం శుభ ఫలితాల కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. మిథున రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. పట్టుదలతో శ్రమిస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. ధన లాభం. వాహన యోగం ఉన్నాయి. అనేక పనులతో సతమతమవుతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. మంగళ బుధవారాల్లో అకారణంగా మాట పడవలసి వస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. కుటుంబీకుల ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. సంతానం దూకుడు అదుపు చేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వారం మధ్యలో ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. ఆర్థిక పరమైన సమస్యలు తీరుతాయి. మీలో దాగిన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు రావచ్చు. వాహన యోగం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఊరట కలిగించే సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాలకు మరింత ప్రగతి కనిపిస్తుంది. వారం చివర్లో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వలన ఆందోళనకు గురవుతారు. పరిచయం లేని స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. కపటం లేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. కర్కాటక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో పదోన్నతి పొందుతారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉపాధి పథకాల్లో రాణిస్తారు. పనులు చురుగ్గా సాగుతాయి. కొంతమంది ధన సహాయం అర్థిస్తారు. పెద్ద మొత్తం సాయం తగదు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తుల సలహా తీసుకోండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వివాదాలు కొలిక్కి వస్తాయి. వారం మధ్యలో ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా చికాకు పరుస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. విద్యార్థుల సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వివాహ యత్నాలు సానుకూలం. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు అనుకూల పరిస్థితులు. వారం చివర్లో దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చిరకాలపు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు, అంకిత భావంతో పనిచేయవలసి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, గుమస్తాలకు ఇబ్బందులు తప్పవు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు వస్తువులను విడిపించుకుంటారు. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. సింహరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. బాధ్యతలు అప్పగించి అవస్థ పడతారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. కొంత మొత్తం ధనం అందుతుంది. ఇబ్బందులు తొలగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మానసికంగా స్థిమిత పడతారు. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. గృహ మార్పు కోరుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వృత్తి, వ్యాపారాల్లో నిలదొక్కుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. వారం మధ్యలో మీలో ఉన్న ప్రతిభను చాటుకుంటారు. ఆదాయం గతంతో పోలిస్తే మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశాంతత. కళారంగం వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం చివర్లో దేవాలయాలు, విద్యా సంస్థలకు దాన ధర్మాలు చేయడం వలన మంచి పేరు, ఖ్యాతి వస్తుంది.
మీ ఆలోచనలు పథకాలు గోప్యంగా ఉంచండి. ముఖ్యులలో ఒకరి గురించి అప్రియమైన వార్తలు వింటారు. రుణం ఏ కొంతైనా తీర్చడానికై చేసే ప్రయత్నం వాయిదా వేస్తారు. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి ఉంటుంది. కన్యా రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాల పఠనం ఉత్తమం. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో వ్యవహారాల్లో ప్రతికూలతలు, చికాకులు అధికంగా ఉంటాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. యత్నాలు విరమించుకోవద్దు. మనస్థిమితం ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆది సోమవారాల్లో మంచికి పోతే చెడెదురవుతుంది. ఆప్తుల రాకతో కుదుట పడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆహ్వానం పత్రాలు అందుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితాలను ఇవ్వవు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో రుణబాధలు తీరి ఊరట లభిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు కీలక సమాచారం రావచ్చు. పట్టుదలతో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాలకు సన్మానాలు. వారం చివరిలో చిన్న తరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఇతరుల విషయాలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవడం మంచిది. మీ మాటలు కొంతమంది వక్రీకరించే ఆస్కారం ఉంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. తులారాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం కనకదార స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. ఆరోగ్యం జాగ్రత్త. అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. బంధువుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. అనేక పనులతో సతమతమవుతారు. మంగళ బుధవారాల్లో ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యం కాదు. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. సంతానం విజయం ఉత్సాహపరుస్తుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. కనిపించకుండా పోయిన పత్రాలు తిరిగి పొందుతారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాల్లో శ్రేయస్కరం. వృత్తుల వారికి ఆశాజనకం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వారం మధ్యలో ఎటువంటి సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు. పనులను అనుకున్న సమయానికి చక్కదిద్దుతారు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు. ఇతరుల విషయాలలో అతిగా జోక్యం వద్దు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు కీలకమైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు మంజూరవుతాయి. ఉద్యోగస్తులు స్థానచలన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు తోటివారి కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. శ్రీవారు శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన త్వరలోనే నెరవేరగలదు. వృశ్చిక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని స్మరించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో వ్యవహార ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియచేయండి. చక్కటి ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ధన లాభం ఉంది. రుణ విముక్తులవుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు వ్యాపకాలు విస్తరిస్తాయి. తొందరపడి హామీలు ఇవ్వవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. సంతానం ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆది సోమవారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. వారం మధ్యలో పనులు కొంత నెమ్మదించినా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహన యోగం. ముఖ్యులతో చర్చలు సఫలమవుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో మరింత పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళారంగం వారికి విశేష ఆదరణ. వారం చివరిలో స్థిరాస్తి వ్యవహారాలు, భాగస్వామిక ఒప్పందాలు ఒక కొలిక్కి రాగలవు.
ప్రైవేట్ సంస్థల వారికి రిప్రజెంటేటివ్లకు అనాలోచిత నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వాహన సౌఖ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఆశాజనకంగా ఉంటాయి. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యతనిస్తారు. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివ పంచాక్షరిని పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఒత్తిడి, ఆందోళన అధికం. స్థిమితంగా ఉండడానికి యత్నించండి. మంగళవారం అతిగా విశ్వసించవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. ఈ చికాకులు, ఇబ్బందులు తాత్కాలికమే. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. పరిచయాలు బలపడతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రకటనలు, ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. గృహ మార్పు నిదానంగా ఫలితమిస్తుంది. జూదాలు, బెట్టింగ్ల జోలికి పోవద్దు. వారం మధ్యలో అదనపు రాబడి లభించి ఉత్సాహంగా గడుపుతారు. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు ఉంటాయి. వాహన యోగం. చర్చలు సఫలం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పని భారం చాలా వరకు తగ్గవచ్చు. రాజకీయ వర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో ఉద్యోగస్తుల సమర్థత, చాకచక్యానికి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి గుర్తింపు లభిస్తుంది. మీ సేవలకు ప్రశంసలు అందుకుంటారు. రవాణా రంగాల వారికి ఆందోళనలు అధికమవుతాయి. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం అన్నపూర్ణాష్టకం పఠించండి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. రుణయత్నం ఫలిస్తుంది. అనేక పనులతో సతమతమవుతారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు జాగ్రత్త. విదేశీ విద్యాయత్నం ఫలించదు. విద్యార్థులకు పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. సంస్థల స్థాపనకు అనుకూలం. ఉద్యోగస్తులకు పదవీ యోగం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బంది తప్పదు. కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులపై ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార లావాదేవీలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు సమస్యలు ఎదురవుతాయి. వారం చివరిలో వైద్యులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. సందర్భానుసారంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు లభిస్తాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవి ఖడ్గమాల పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. పొదుపు మూలధనం ముందుగానే గ్రహిస్తారు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితుల అనుకూలత ఉంటుంది. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పరిచయాల ఉన్నతికి తోడ్పడతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరమవుతాయి. ఆత్మీయుల రాకతో కుదుట పడతారు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో కొత్త సమస్యలు ఎదురవుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. దైవ కార్య సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. విద్యార్థులకు నూతన ఉత్సాహం. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలలో భాగస్వాములతో చర్చలు సఫలం. ఉద్యోగులకు విధుల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. రాజకీయవేత్తలకు పదవీ యోగం ఉంటుంది. వారం చివరిలో బంధువులకు ఆర్థిక సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలకు కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. వస్తువుల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఆత్మీయులకు సహాయ సహకారాలు అందిస్తారు. సోదరి మండల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పెద్దల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు.
మీనరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిషులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.